మళ్ళీ నార్మల్ డే కిందకొచ్చేసాను. అది దాని గురించి మర్చిపోయాను. దాని గురించి పక్కన పెట్టేసి నా నార్మల్ లైఫ్‌లోకొచ్చేసి ఉంటుండే. సో, ఒకరోజు ఏమైందంటే మా తమ్ముడొచ్చాడు. సేమ్ పెద్దమ్మ కొడుకు కజిన్. సో, వాడొచ్చాడు. వాడొచ్చి ఇలాగే వాడు గూడా ఒక 2 డేస్ ఉందామని జెప్పేసొచ్చి నార్మల్‌గా మేము బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళి నార్మల్‌గా ఆహ్, వెళ్ళేసి మార్కెట్ వెళ్ళేసి ఆహ్, అవసరమైనవి తీసుకొని వద్దామని జెప్పేసి మేము వెళ్ళేసి రిటర్న్ అవుతుంటే మేము రోడ్ మీద నడుస్తుంటే రోడ్ మీద రూ. 100 నోట్ పర్ఫెక్ట్‌గా ఆహ్, అసలు ఒక మిరాకిల్ వేలో రూ. 100 నోట్ నాకక్కడ కనిపించింది. పర్ఫెక్ట్‌గా దాన్ని తీసుకొని నేను విజువల్లీ నేనేదైతే అనుకున్నానో నేనెప్పుడైతే ఆ రూ. 100 నోట్ చూస్తానో, చూసి నేను పాకెట్‌లో పెట్టుకుంటుంటే నేనొక థాంక్ యూ అనే స్టేట్‌మెంట్ నేనివ్వాలి అనేది నేను విజువలైజ్ చేసుకున్నప్పుడు ఏదైతే అనుకున్నానో, అలాగే నేను థాంక్ యూ అని జెప్పేసి నేను పాకెట్‌లో పెట్టేసుకున్నాను నాకే తెలియకుండా. సో, ఇట్ హ్యాపెండ్. అసలు ఒక పవర్‌ఫుల్ వేలో జరిగిందది. సో, అది జరిగి ఒక 3 స్టెప్స్ నేను అలా ముందుకు నడిచి నేను రియలైజ్ అయింది, నేను షాక్ అయిపోయిందేంటంటే, అరే! ఆ రోజు అలా అనుకున్నాను.